కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాహనాలు, విలువైనటువంటి ఆభరణాల వంటి కొనుగోలు విషయాల్లో చాలా స్పష్టంగా, శ్రద్ధగా, జాగ్రత్తగా వ్యవహరించి మీరు అనుకునేటటువంటి కొనుగోళ్లు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి లేదా ఇంతకు ముందే ఆలోచించినటువంటి ప్రకారంగా కొన్ని రకాల శక్తికి మించినటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాల్లో కూడా ఆసక్తి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం మీరు చేపట్టేటటువంటి పెద్ద పెద్ద పనులు కూడా విజయవంతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. కుటుంబ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి ఆనందాలతో కూడినటువంటి కొన్ని రకాల విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారంలో క్రయ విక్రయాల విషయంలో ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. మంచి మంచి లాభాలు కూడా పొందగలుగుతారు. భూములు, ఇళ్ళు, వాహనాలతో కూడినటువంటి వ్యాపార సంబంధితమైనటువంటి కొనుగోళ్ల వ్యవహారిక విషయాల్లో కూడా ఈ వారం ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, భాగస్వామ్య అనుబంధాలు కావచ్చు, వాటిల్లో ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. వివిధ కారణాల చేత గతంలో నుండి నిలిచిపోయినటువంటి కొన్ని రకాల ఒప్పందాలు కూడా మళ్ళీ మీరు తిరిగి ప్రారంభించుకునేందుకు ప్రయత్నాలు చేయటం, ఆలోచనలు చేయటం కూడా ఈ వారం కలిసి వస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించాలి. సమయానుకూలంగా స్పందించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీ యొక్క భవిష్యత్తును అభివృద్ధి మార్గంలో నడిపించుకునే అవకాశాలు, ప్రయత్నాలు మీ చేతుల్లోనే ఈ వారం ఉండబోతున్నాయి. అలాగే వివిధ రూపాల్లో ఊహించినటువంటి వ్యక్తులను కూడా కలుసుకుంటూ ఉంటారు. ఏవైతే నూతనమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు ఉంటాయో వాటిని మరిన్ని చోట్లకు విస్తరింప చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పార్వతీ అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి. అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించి తాంబూలములు సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పరమాన్నమును నివేదన చేయండి. పేదవారికి కాయగూరలు దానం చేయండి. అన్ని రకాలుగా ఈ వారం మీరు శుభ ఫలితాలు పొందగలుగుతారు.